బ్రేకింగ్ న్యూస్. అమెరికా టారిఫ్ల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని చెప్తోంది. ట్రంప్ ఇప్పటికే టారిఫ్ల విషయంలోనూ ట్రంప్ అవలంబిస్తున్న విధానాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కూడా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ చెప్తున్నాడు తను సుంకాల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని. చైనాకి ఇప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అమెరికా చైనాల మధ్య ఈ ట్రేడ్ వార్ మరింత ముదురుతోంది. చైనాకు 24 గంటల డెడ్ లైన్ కూడా విధించారు ట్రంప్. ఏప్రిల్ 8లోగా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏప్రిల్ 9 నుంచి 50% టారిఫ్ వేస్తాను అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ ఇప్పటికే తమపై అధిక సుంకాలను వసూలు చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ చైనా అదనంగా విధిస్తున్న సుంకాలను వెనక్కు తీసుకోకపోతే మేము మరిన్ని సుంకాలు పెంచాల్సి వస్తుంది అని చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 9 నుంచి 50% టారిఫ్ వేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. చైనాతో అవసరమైతే చర్చలన్నీ రద్దు చేస్తామని అల్టిమేటం కూడా జారీ చేశారు. ట్రంప్ టారిఫ్లపై రగిలిపోయి అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై 34% ఎక్స్ట్రా టారిఫ్ను చైనా విధించింది. అయితే చైనా విధించిన ఈ ఎక్స్ట్రా టారిఫ్ను వెనక్కు తీసుకోకపోతే చైనాపై అదనంగా ఇంకో 50% టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అన్న దానిపై ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా విధిస్తున్న టారిఫ్లపై స్టాక్ మార్కెట్లు రియాక్ట్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ట్రంప్ అంటూ ఉన్నారు, నాకు ప్రపంచ మార్కెట్లో కుప్పకూలిపోవాలని లేదు, కానీ అమెరికాకు మేలు జరగాలి అంటే ఈ విధానాలు అవలంబించి తీరాలి. ఇది మనం గట్టిగా నిలబడాల్సిన సమయమని అమెరికా ప్రజలను ట్రంప్ కోరుతూ ఉన్నారు. ఈ సమయంలో గట్టిగా నిలబడితే మనకు అనుకూల ఫలితాలు వస్తాయి. కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా మనం స్ట్రాంగ్గా నిలబడాల్సిన సమయం ఇది అని చెప్తున్నారు. చైనాకు వార్నింగ్ ఇస్తూ ట్రంప్ చేసిన ఒక ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రతీకార సుంకాలను చైనా తగ్గించుకోకపోతే మేము చైనాపై మరిన్ని సుంకాలను విధించాల్సి ఉంటుంది అంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్టర్డే చైనా ఇష్యూడ్ రిటాలియేటరీ టారిఫ్స్ ఆఫ్ 34% on top of their already record-setting tariffs, non-monetary tariffs, illegal subsidization of companies, and massive long-term currency manipulation, despite my warning that any country that retaliates against the US by using additional tariffs above and beyond their already existing long-term tariff abuse of our nation will be immediately met with a new and substantially higher tariffs over and above those initially set. Therefore, if China does not withdraw its 34% increase above their already long-term trading abuse by tomorrow, April 8th, 2025, అంటూ అమెరికా అధ్యక్షుడు అంటే 8వ తారీఖు లోపు చైనా విధించిన అదనపు సుంకాలను వెనక్కు తీసుకోకపోతే 9వ తారీఖు నుంచి తాము అడిషనల్ టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తాము చైనా పైన అంటూ అమెరికా అధ్యక్షుడు 50% అదనపు టారిఫ్ని అమలు చేస్తాము, అది ఏప్రిల్ 9వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది అని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు 8వ తారీఖు. మరి ఈ రోజు చైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ట్రంప్ హెచ్చరికలను చైనా లైట్ తీసుకుంటుందా, లేదా ట్రంప్ హెచ్చరికలను చైనా సీరియస్గా తీసుకొని 34% సుంకాల విషయంలో చైనా ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటుందా? ఈ విషయంపై ఆసక్తి కనిపిస్తుంది. ఒకవేళ అలా కాదు అని చైనా తమ విధానాలకే కట్టుబడి ఉంటే అమెరికా అధ్యక్షుడు కూడా ఎక్కడ వెనక్కు తగ్గడం లేదు. 2వ తారీఖు నుంచి సుంకాల విషయంలో మేము నిర్ణయం తీసుకుంటామని గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అందులో భాగంగానే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆయా దేశాలపై అమెరికా అధ్యక్షుడు అదనపు టారిఫ్లను విధిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్ని దేశాలపైన తమ దేశ ఉత్పత్తులపై ఏ దేశాలైతే ఎక్కువ టారిఫ్లను వసూలు చేస్తున్నాయని భావిస్తున్నారో భారత్తో సహా అన్ని దేశాలపైన అమెరికా అధ్యక్షుడు ఈ కొత్త సుంకాలను అమల్లోకి తీసుకొస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై ప్రపంచ దేశాలు రియాక్ట్ అవుతున్నాయి, ప్రపంచ మార్కెట్లో రియాక్ట్ అవుతున్నాయి. అయితే అమెరికా పౌరులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల తమ దేశంలో ధరలు పెరిగిపోతూ ఉన్నాయని చెప్తున్నారు.
తాము కొనలేని స్థితికి అమెరికా పౌరులు ఈ ధరలు పెట్టి ఆ వస్తువులను కొనలేని స్థితికి వస్తూ ఉంది. దాని ద్వారా అమెరికా పౌరులపై పెనుభారం పడుతోంది అంటూ అమెరికాలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ట్రంప్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కు తగ్గడం లేదు. ఇది కొంత చేదుగా అనిపించిన జబ్బు తగ్గాలి అంటే చేదు మాత్రలు మింగాల్సిందని ట్రంప్ అంటూ ఉన్నారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. As you know, against my statement, they put a 34% tariff on above what their ridiculous tariffs were already. And I said, if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. So they've gone for years. They've become a rich country because of people, again, that were in the White House. ఇప్పుడేం జరగబోతోంది? అమెరికా హెచ్చరిస్తున్నట్టుగా చైనా తను ఈ సుంకాల విషయంలో వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే అమెరికా పౌరులు డిమాండ్ చేస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతీకార సుంకాల విషయంలో వెనక్కు తగ్గబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు అంటూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సుంకాల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని చెప్తున్నారు. జబ్బు తగ్గాలి అంటే చేదు మాత్రలు మింగాల్సిందే. ఈ సమయం అమెరికా పౌరులు గట్టిగా నిలబడాల్సిన సమయం, స్ట్రాంగ్గా ఉండాల్సిన సమయం. భవిష్యత్తులో అమెరికాకు అంత మంచి జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు అంటూ ఉన్నారు. కానీ అమెరికా పౌరులు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా లక్షలాదిగా బయటకు వచ్చి ఈ ప్రతీకార సుంకాల విషయంలో లేదా అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న ఇతర నిర్ణయాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా పౌరులపై పెను ప్రభావాన్ని చూపిస్తోందని అమెరికా పౌరులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గేది లేదు. అవసరమైతే మాపై ఇంకా ఎవరైతే ప్రతీకార సుంకాలకు పాల్పడుతున్నారో ఆయా దేశాలపై మేము ఇంకా సుంకాలను విధించాల్సి వస్తుంది. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇంకా సుంకాలను పెంచాల్సి వస్తుంది అని అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు చైనా కూడా అదే వార్నింగ్ ఇచ్చారు. 34% టారిఫ్ విషయంలో చైనా ఈ రోజులోపు నిర్ణయం తీసుకోకపోతే, అంటే ఏప్రిల్ 8 లోపు నిర్ణయాన్ని తీసుకోకపోతే మేము ఏప్రిల్ 9 నుంచి అదనంగా 50% సుంకాలను విధించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఈ హెచ్చరికలను ఈ రోజు చైనా ఏ విధంగా తీసుకుంటుంది, ఆ ప్రభావం ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా ఉంటుంది అన్న విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే రెసెషన్ వస్తూ ఉంది, ఆర్థిక మాంద్యం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ ట్రేడ్ వార్ విషయంలో అమెరికా కొంచెం వెనక్కు తగ్గినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశమే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు తెరలేపిన ఈ ట్రేడ్ వార్ ప్రపంచాన్ని ముంచేస్తుంది, ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తుంది. అయితే చైనాకు విధించిన ఈ హెచ్చరిక, చైనాకు జారీ చేసిన ఈ హెచ్చరికపై చైనా ఈరోజు ఏదైనా రియాక్ట్ అవుతుందా, లేదంటే లైట్ తీసుకుంటుందా? ఒకవేళ చైనా ఈరోజు ఏ విధంగానూ రియాక్ట్ కాకపోతే అమెరికా అధ్యక్షుడు రేపు ఏం చేయబోతున్నారు అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు ఈ పరిణామాలపై? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Against my statement, they put a 34% tariff on above what their ridiculous tariffs were already. And I said, if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. So they've gone for years. They've become a rich country because of people.